విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. స్వాగతం 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 సుస్వాగతం. పూజనీయులకు పుర ప్రముఖులకు జనవంతులకు స్వాగతం. విద్యావేత్తలకు విమల చరితులకు కళా హృదయులకు స్వాగతం. శుభ స్వాగతం 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 సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు
చీకటిలోని చీకటిలో తానే వెలుగై నడిచాడు, జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత మన జాతి పిత, దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు, శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు, ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిసాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2004-05 సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు చక్కగా అలంకరించి ఎక్కడో దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్న మా ఉపాధ్యాయులందరినీ ఇక్కడికి రప్పించడం చాలా సంతోషకరం. ఇప్పటిదాకా మీరు మీ యొక్క అనుభవాలు, మీ కుటుంబ బాధలు కానీ సంతోషం కానీ అన్నీ చెప్పారు. మా గురించి కూడా చెప్పారు, మంచి చెప్పారు, చెడు చెప్పారు, ఏ విధంగా బోధించారు, ఏ విధంగా బోధించారు అన్నీ చెప్పారు. చాలా సంతోషం. ఉన్నది చెప్పడం అనేది చాలా సంతోషకరం. నేను ఈ పాఠశాలకు 18/8/1992 రావడం జరిగింది. లాంగ్ టర్మ్ అంటే నాకు నా జీవితంలో పెద్ద సర్వీస్ అనేది ఈ పాఠశాలలో జరిగింది. అది ఎంతవరకు అంటే 17/10/2002 వరకు, అంటే 10 సంవత్సరాలు, దశాబ్దం. ఈ దశాబ్ద కాలంలో నా కెరీర్ ఈ పాఠశాలలో అభివృద్ధి కొరకై పాటుపడడానికి చాలా వరకు కృషి చేశాను. నాతో పాటు అప్పుడు ఉన్న ఉపాధ్యాయులందరూ చాలా సహకరించారు. వారితో పాటు నేను మనందరం అప్పుడు ఈ పరిస్థితి అటువంటి చాలా అస్తవ్యస్తంగా ఉండే, అటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితిని గమనించి ఉపాధ్యాయులందరూ సమిష్టిగా
నిర్ణయాలు తీసుకొని ఎలా డెవలప్మెంట్ చేయాలి. అప్పుడు పీఈటీ కూడా లేకుండా శ్రీనివాస్ రెడ్డి, హనుమాన్ సారు వీళ్ళందరూ, అదేవిధంగా భాషిస్తారు, వీళ్ళందరూ కృషితో ఇక్కడ ఆటలు తర్వాత ట్రోఫీలు సంపాదించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు మా యొక్క ధ్యేయం ఏంటంటే కేవలం చదువు చెప్పడం, ఇంకో ఇతర వ్యాపకాలు ఏమీ లేవు. ఒకటే స్కూల్కి రావడం, వచ్చిన తర్వాత టైంపాస్ చేసుకోవడం కాకుండా విద్యార్థులు ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మాత్రం చెప్పడం జరిగింది. అందుకను విద్యార్థులు ఇప్పుడు అక్కడక్కడ కనబడుతున్నారు. కొంత సార్ మీరు చెప్పారు, మీరు తిట్టారు, మీరు కొట్టారు, కానీ ఇప్పుడు మేము మంచిగా అయ్యారు, మంచి జీతం పొందుతున్నామని కూడా అప్పుడప్పుడు కొందరు విద్యార్థులు రోడ్డు కనబడుతున్నారు, అక్కడక్కడ కనబడుతున్నారు చెప్తున్నారు. ఆ వార్త విని మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఇప్పుడు ఒక విద్యార్థి చెప్పాడు, నేను మటన్ షాప్ పెట్టినాను. ఏం పర్వాలేదు, ఏ షాప్ పెట్టినా ఏ వృత్తి చేసినా దానిలో పవిత్రత అనేది ఉంటుందని మనం అందరం గమనించాలి. చిన్న వృత్తి అయినా పెద్ద వృత్తి అయినా దాన్ని ఏమాత్రం అర్థం ఉండదు. అది మన యొక్క ధర్మం ఉంటుంది. మన ధర్మానుసారంగా అయితే దేవుడు ఎప్పటికైనా అనుసరిస్తాడు, సహకరిస్తాడు. కాబట్టి ఎవరు కూడా చిన్నబోదు, ఏ చిన్న పదమైనా దాన్ని పవిత్రంగా భావించి దాన్ని కష్టపడి పైకి తెచ్చినట్టయితే తద్వారా భగవంతుడు తప్పనిసరిగా మనకు ఆ అభివృద్ధి చేయడానికి మార్గం చూపిస్తాడు. కావున విద్యార్థులారా, మీరు చిన్న పదవి పెద్ద పదవి అనుకోకుండా మీరు మీ జీవితంలో ఇట్లా సాధిస్తున్నారు. కాబట్టి విద్యార్థులారా, మీరు ఏ మాత్రం ఏ పదవిలో ఉన్నా లేకున్నా ఉన్న పదవిని లేదా ఉన్న పనిని సక్రమం చేసుకున్నట్టయితే భగవంతుడు మాకు ఎల్లప్పుడూ సహకరిస్తాడని మనం అనుకోవాలా. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సమ్మేళనాన్ని చేస్తున్న విద్యార్థులందరికీ నా తరఫున సుస్వాగతం తెలుపుతూ, ఒక మంచి సాంప్రదాయం 20 సంవత్సరాల తర్వాత ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే మీరు అంటే రమారమిగా ఏ బ్యాచ్లో కూడా ఇంత స్ట్రెంత్ లేదు, ఎక్కువ స్ట్రెంత్ ఉంది. కాబట్టి మీరందరూ ఇలా ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధిలో కూడా మన గ్రామం వాళ్ళే కాబట్టి మీరందరూ ఈ పాఠశాల అభివృద్ధిలో మీ పాత్ర కూడా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రమేష్ సార్, వీళ్ళని వినియోగించుకోండి, ఈ బ్యాచ్ను వీళ్ళని ఒక ఇద్దరికి తీసుకొని నంబర్ ఏమనుకోకండి. ఎందుకంటే చిన్న చిన్న ఏమన్నా తక్కువ పడితే మీతోటి షేర్ చేస్తాడు సార్. కాబట్టి ఏదైనా మీ తోచిన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు మిత్రులు మాట్లాడి మనం ఎంత సుఖంగా సంతోషంగా ఉన్నామన్నదే గొప్ప. ఏ వృత్తిలో ఉన్నామనేది గొప్ప కాదు. ఏ వృత్తి చేసినా మన పిల్లలతోటి, మన భర్త భార్యతోటి మనం ఎలా ఉన్నామనేదే చాలా పెద్ద విషయం. కాబట్టి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నాకు విద్యా బుద్ధులు నేర్పించి నేను ఇక్కడి వరకు రావడానికి కారణమైన వారు, తర్వాత నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, ఇంతటి సంతోషాన్ని నాకు ఇవ్వగలిగినటువంటి మీ బ్యాచ్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సో ఈ పాఠశాలలో అడుగుపెట్టగానే ఫస్ట్ నేను ఒక స్టూడెంట్ లాగానే ఫీల్ అవుతాను, ఫస్ట్ టీచర్ కాదు. చాలా నాకు లైఫ్ ఇచ్చినటువంటి ఈ పాఠశాలని నేను ఎప్పటికి కూడా మర్చిపోలేను. సో ఇట్లా ఈ పాఠశాలతో మర్చిపోలేని అనుబంధాలు ఎన్నో కూడా నేను మూటగట్టుకొని వెళ్ళాను. ఇప్పటికీ ఈ ఊర్లో అడుగుపెట్టగానే నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ ఊరిని, ఈ పాఠశాలని ఎప్పటికి కూడా నేను లైఫ్లో మర్చిపోలేను. సో 8th to 10th క్లాస్ ఇక్కడ చదివాను. చదివినప్పుడు నా ఫస్ట్ అపాయింట్మెంట్ 2002లో అన్మ్యారీడ్గా వచ్చాను. సో ఇందాక ఒక అబ్బాయి అన్నాడు, డ్రెస్లో ఉన్నారు మేడం ఏం చెప్తారు అని. అయితే నాకు 108 మేబీ మీ క్లాస్ అయ్యి ఉంటుంది, క్లాస్ టీచర్గా ఇచ్చారు. ఫస్ట్ నేను అపాయింట్మెంట్ అవ్వగానే మీ క్లాస్ టీచర్ ఇచ్చారు. సో నేను కూడా చాలా భయపడిపోయాను, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్సే ఎంత హెవీగా ఇచ్చారేంటి నాకు అని చెప్పేసి. నేను వచ్చేసరికి శ్యామ్ మనోహర్ సార్ హెచ్ఎంగా ఉండేది.
సో అంటే నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఇంకా ఎంత నేర్చుకొని వీళ్ళకి చెప్పాలి. ఎందుకంటే చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉండేది ప్రతి క్లాస్లో కూడా. సో అంటే ఇక్కడ చుట్టుపక్కల 4-5 గ్రామాల నుంచి మన పాఠశాలకు వచ్చేది కాబట్టి చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉండేది. సో వాళ్ళ కోసం నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలని చెప్పేసి కూడా ఈ స్కూల్లోనే నేను నేర్చుకున్నాను. తర్వాత స్నేహం గురించి ఒక చిన్న కథ చెప్తాను నాన్న, ఓకేనా? సో 2 ఫ్రెండ్స్ ఊర్లో నడుచుకుంటూ వెళ్తున్నారట. వెళ్తుంటే 2 మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని చెంప మీద వాయించాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేశాడు, ఆ ఇసుకలో నా స్నేహితుడు ఈరోజు నన్ను చెంప దెబ్బ కొట్టాడని చెప్పేసి రాశాడు. అయినా సరే 2 మళ్ళీ కలిసి ఇంకా ముందుకెళ్తున్నారు. వెళ్తూ ఒక చెరువులో ఈత కొడదామా అని చెప్పేసి ఈత కొట్టారు. కొట్టినప్పుడు ఎవరైతే చెంపదెబ్బ తిన్నాడో ఆ అబ్బాయి ఊబిలో ఇరుక్కున్నాడు, చెరువులో ఊబిలో ఇరుక్కుంటే ఇంకో స్నేహితుడు ఏం చేశాడు, అతని ప్యాంట్ ఇప్పేసి అతనికి అందించి అతన్ని సేవ్ చేశాడు. అప్పుడు ఎవరైతే రక్షించబడ్డాడో ఆ ఫ్రెండ్ బయటకు వచ్చి రాయి మీద, చెరువు గట్టున ఉన్నటువంటి రాళ్ళ మీద ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణాలని రక్షించాడు అని చెప్పేసి రాశాడు. అయితే ఇక్కడ ఈ స్టోరీలో మనకి ఏం అర్థమవుతుందంటే, ఇసుకలో రాస్తే గాలి వస్తే కొట్టుకుపోతుంది. మనం ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనం ఈజీగా తీసుకోవాలి, ఓకే? ఎవరైనా చేసినటువంటి మేలు ఏదైనా ఉంటే దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు, ఓకే? అందుకే అది ఇసుకలో రాశాడు, చెంపదెబ్బ కొట్టింది, ప్రాణాలని రక్షించాడు కాబట్టి దాన్ని రాతి మీద చెక్కాడు. రాతి మీద చెక్కింది ఎప్పటికి కూడా చెదిరిపోదు. కాబట్టి మనకు చేసిన మేలు, మనం పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులు, తర్వాత మన గురువులు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన స్నేహితులు, తర్వాత ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత భర్తలు, మగవాళ్ళైతే వాళ్ళ భార్యలు, ఇలా రకరకాల సహాయం చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంటారు. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళందరూ తోడుగా ఉండి మనల్ని పైకి పంపిస్తూ ఉంటారు. మరి ఎవరైనా మేలు చేస్తే మనం జీవితాంతం గుర్తుంచుకోవాలని చెప్పేసి మరి తెలియజేస్తూ, ఇలాంటి సంతోషమైన క్షణాలు నాకు అందించినందుకు మీ బ్యాచ్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. విద్యారైన నర్సయ్య సార్ గారికి, నాగభూషణ్ సార్కి, మరియు సభా వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ముఖ్యంగా నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఒకటి ఏంటంటే, మనం కష్టపడాలి. కొంతమంది షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఏమనంటే, నేను ఏమీ చేయట్లేదు, తోటలో పనిచేస్తున్నాను అని అంటున్నారు. అది తోటలో పనిచేసిన పని, పెద్ద జాబ్ చేసిన పని. ఒకటి, మనం జాబ్ చేస్తున్నామా, తోటలో పనిచేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా అనేది ముఖ్యం కాదు. ఏ పని చేసినా మనము కల్మషం లేకుండా ధర్మబద్ధంగా చేసినప్పుడు మనం జీవితంలో తప్పనిసరిగా సక్సెస్ అవుతాం. అది నా దృఢ నమ్మకం. ఎందుకంటే నేను 5 అన్నదమ్ములు, 5 అన్నదమ్ములు పోతే మా పెద్దనాన్నకు ఒక్కడే కొడుకు. వాళ్ళకు 5 acres ఉంది, నాకు 5 acres ఉంది. 5 acres ఉన్నప్పుడు మా పెద్దమ్మ ఏమనేదంటే, ఏదన్నా వస్తే మీకు తినటానికి ఉండేది కాదు, మాకు మాత్రం మా బాబు బంగారు పళ్ళెంలో నడిపిస్తాం అని మాట్లాడేది. నేను చిన్నగా ఉన్నాను, చాలా కోపం వచ్చింది నాకు ఆ మాట అంటే. అది మాకు కసిగా ఉంది. ఏంటి, ఎట్లయినా సరే మా తమ్ముడి కంటే మేము గొప్పగా ఉండాలి అనేది. ఏంటి, ధర్మబద్ధంగానే ఉండాలని మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం. స్కూల్కి వెళ్తే స్కూలు 3 కిలోమీటర్ల దూరం, శ్రీనివాసరెడ్డి సార్ గారికి తెలుసు, మీర్జాపూర్ గ్రామము. అక్కడ ఏంటంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. నేను స్కూల్కి వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, మళ్ళీ నడుచుకుంటూనే వచ్చేవాళ్ళం. వచ్చేటప్పుడు ఏంటంటే, మా ఫాదర్ 6,000 పొలం ఉంటే పొలంలో పని చేయాలి, మేము మళ్ళీ వచ్చేవాళ్ళం. ఆ విధంగా మేము చదువుకున్నాం.
చదువుకున్న తర్వాత ఒక్కొక్కరికి అందరికీ జాబ్స్ వచ్చాయి. జాబ్స్ వచ్చిన తర్వాత మా తమ్ముడు కజిన్ బ్రదర్ ఏం చేశాడంటే అతను బాగా సౌండ్గా ఉన్నాడు, కానీ అన్ని దురలవాట్లు ఉంది, మొత్తం పోయి లాస్ట్ 2 years నాడు ఏంటంటే ఎక్స్పైర్డ్ అయ్యాడు. కారణం ఏంటి? అతను చెడు వ్యసనాలకు బానిస కావడం. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఫీల్ కావద్దు, వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు, మనం జాబ్ చేయట్లేదు అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అందరూ కూడా కష్టపడి పని చేయాలి. కొంతమంది టైలరింగ్ చేస్తారు, కొంతమంది ఇంటి దగ్గర పనిచేస్తారు, కొంతమంది పొలంలో పనిచేస్తారు. అయినా సరే మనం బాధపడకూడదు. కరెక్ట్గా చేస్తే మాత్రం మనం జీవితంలో తప్పనిసరిగా సక్సెస్ అవుతాం. ఇంకోటి మోహన్ సార్ గారు చెప్పారు ఏమనంటే, మీరు సాధించలేనిది మీ పిల్లల చేత సాధించాలి. అది అయితే ఏంటంటే అది నేను చెప్తాను. మా చిన్న తమ్ముడు శోభన్ బాబు అని ఉన్నాడు, అతను రమణ సార్ తెలుసు అనుకుంటాను. అయితే అతనికి 2 మగపిల్లలు. 2 మగపిల్లలు అయితే బాగా హార్డ్ వర్క్ చేశారు. ఇవాళ ఒక అతను ఖమ్మం జిల్లాలో ఏంటంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు, గవర్నమెంట్ పోస్టు, గెజిటెడ్ పోస్టు వచ్చింది. అలానే చిన్నబాబు కెనడా వెళ్ళాడు. కెనడా వెళ్ళి అక్కడ కెనడాలో సాటిస్ఫై కాక ఒక 5 years ఉండి వచ్చేసి మొన్న ఈ మధ్యనే 2-3 days అయింది, నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ కొట్టాడు, జాబ్ వచ్చేసింది. సో మీరు కూడా బాగా కష్టపడండి. మీరు కష్టపడుతూ మీ పిల్లల్ని కూడా సన్మార్గంలో కష్టపడి చదివేటట్టు చూస్తే, ఒకటి సెల్లన్నీ బంద్ చేయండి, టీవీలు కూడా బంద్ చేయండి. సాయంకాలం 6:30 ఏంటంటే టీవీ బంద్, మళ్ళీ మార్నింగే ఓపెన్ చేయండి. అవసరమైనప్పుడే పిల్లలు బాగుపడతారు. మనం మాట్లాడుకుంటూ సీరియల్ చూస్తూ వాళ్ళకి సెల్ ఇచ్చామంటే వాళ్ళు కళ్ళు పోతాయి, తర్వాత విజ్ఞానం కూడా వెళ్ళిపోతుంది. సో మీరందరూ కూడా కష్టపడండి, అభివృద్ధిలోకి రావాలని నేను ఆకాంక్షిస్తూ నాకు ఇచ్చిన టైంలో కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అది 2004-2005 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఈ స్కూల్లో పనిచేసిన రమేష్ సార్ అటువంటి పిహెచ్ఎం గారికి, మరియు నాకంటే ముందు ఈ స్కూల్లో పనిచేసినటువంటి నర్సయ్య సార్ గారికి, అలాగే శ్రీనివాసరెడ్డి సార్ గారికి, నాతో పనిచేసినటువంటి మా ఉపాధ్యాయులకు, మరియు 20 సంవత్సరాల నుంచి చూడక ఈరోజు చూస్తున్నటువంటి మీ అందరికీ ఈనాటి ఈ పూర్వ విద్యార్థి సమ్మేళన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇంగ్లీష్ అంటేనే భయం, నాకు భయమే. ఎప్పుడు బిఫోర్ ద ప్రమోషన్ ఆఫ్ ద స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటీగా అంటే ఏదో సబ్జెక్ట్ చెప్పినా ఓకే నడిపేది. ప్రమోషన్ రాగానే సరే పీజీ ఇంగ్లీష్ మేము చేశాం, కానీ చెప్పడంలో కొంచెం నాకు ఇబ్బంది అయింది ఫస్ట్లో. బట్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ బ్యాడ్ అండ్ ఫియర్. దట్ టైమ్ I knew about the study, education, what is the teaching in the classes. So I struggled a lot but succeeded. కాబట్టి మీరు కూడా ఆనాడు మీరు చెప్పిన ఇంగ్లీష్లో ఇప్పుడున్న సీసీ మెథడ్ లేకుండే, అప్పుడు 100 marks పేపర్ ఉంటుండే, కంపల్సరీ బ్యాంగిల్స్ పోయింది 10 marks ఉంటుండే. 4 స్టాండర్డ్లలో 2 స్టాండర్డ్ కంపల్సరీ రాయాలి. 10th class బ్యాచ్ అంటే మార్క్స్ గో చేయాలి. నేను ఇంగ్లీష్ చెప్తే మీకు అర్థం కాదు, మీరు ఇంగ్లీష్ మాట్లాడితే నాకు అర్థం కాదు. రాయమంటేనేమో అక్షరాలన్నీ కూడా ఆ ఏబిసిడీలు 1 తరగతి 2 తరగతి 3 తరగతి రాసేవాళ్ళు. కర్సివ్ రేట్ నేర్పిస్తేనేమో ఏని ఓ అయిపోతుండే, డి అయిపోతుండే, సి ఏమో ఏ అయిపోతుండే. ఉన్న అబాండెంట్ రాయమంటే అబ్యాండెంట్ వస్తుండేది. మీనింగ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి నాకు అర్థం కాక అప్పుడు నేర్పించాను నేను మీకు. ఒక లైను కనీసం ఒక వర్డ్ చదవమన్నా కానీ కొంచెం ఇబ్బందిగా పడేసే వస్తుంది. అంటే అప్పట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అప్పుడే క్రియేట్ అయింది, మీకు తప్పు కూడా కాదు, అంతకుముందు లేకుండా. 2002 November 1 నుంచి ఈ సబ్జెక్ట్ క్రియేట్ అయింది. కాబట్టి హై స్కూల్లో అప్పట్లో హెచ్ఎండి చెప్పేవాళ్ళు, కానీ ఇంత సీరియస్గా ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని కాన్సెప్ట్ చేయలేదు. నేను కూడా అర్థం చేసుకుని ఒక్కోసారి హ్యాపీగా చెప్పేవాడిని, ఒక్కోసారి కోపంతో చెప్పేవాడిని.
ఒకసారి కొట్టేవాడిని, తిట్టేవాడిని, క్లాసులో ఏవో చేసేవాళ్ళం. కొట్టినందుకు సరే ఉపాధ్యాయుడిగా కొట్టుకున్నాను అంటే అది మీ మంచి కొరకే. డిక్టేషన్ చెప్తే అది అందరికి తెలుస్తుంది ఎందుకు. కానీ హ్యాపీ డేస్, ఈజీ డేస్, మరి సింపుల్ వర్డ్స్, స్వీట్ మెమరీస్, అలాంటి కాలం అది. హ్యాపీగానే పోయా, మీరు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ನೀವು ఉన్నప్పుడంతా వినేవాళ్ళు, పోయిన తర్వాత తిట్టేవాళ్ళు తెలియదు. బట్ ఎవరైతే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సబ్జెక్ట్ మీద వస్తే బాగుండని స్ట్రగుల్ చేసేవాళ్ళు వాళ్ళు గెటాన్ అయింది. అది కొందరు చేయలేకపోయింది, కొందరు జోక్గా తీసుకున్నారు, కొందరు ఏమవుతా అనేవాళ్ళు. రాసేటప్పుడు కూడా ఎగ్జామ్లో చాలామంది కొన్ని తెలివి మిస్టేక్స్ ఉంటే కూడా ఒక లెటర్ రాసి 10 మార్కులు వచ్చేది 5 మార్కులతో వచ్చేసి టాపర్ పోయి సెకండ్ క్లాస్ రావడం, ఇలాంటి సందర్భం అయినాయి. అది మీకు తెలియదు. నేను చెప్పిన బాధ ప్రతి విద్యార్థి కూడా మాకంటే పై స్థాయిలో ఉండాలని చెప్పేసి అనేవాడిని. శివకుమార్ చెప్పాను. అది ఏం లేదు, కరెక్ట్ చెప్పరాలేదు బాబు. నేను ప్రతి బ్యాచ్ చెప్తుంటాను. ఎందుకు చెప్పినా, ఏ టీచర్ అయినా కానీ తన విద్యార్థి తనకంటే పై స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. ఒక ఉపాధ్యాయుడు తప్ప సమాజంలో తల్లిదండ్రులు తప్ప ఇంకెవ్వరు కోరుకోరు. అది ఉపాధ్యాయుడిగా నేను ఒకటి అందరికీ చెప్తున్నాను. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఎట్ కొలిపాకు, అక్కడ కూడా చెప్తున్నాను. సార్ శ్రీనివాసరెడ్డి సార్ ఇంతకుముందు అక్కడ ఉంది. కొలిపాకు వచ్చేసి ప్రమోషన్లో వెళ్ళిపోయింది తెలిసింది. అవును సార్, కొలిపాకు చేశారు కదా సార్. చేయలేదు సార్. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నాను. అయితే అబ్దుల్ కలాం గారు చెప్పారు మనకు ఏమని, కళలు కనాలి, కళలు ఇట్లా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. కళలు అందరికీ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, బ్యాంక్ మేనేజర్ కావాలి, సూపరింటెండెంట్ కావాలి, ఎస్సీ కావాలి, సరే. కానీ దానికి తగ్గట్టుగా కళకు తగ్గట్టుగా కష్టపడాలి, కళలను సాకారం చేసుకోవాలి. అయితే నేను వైట్ కలర్ జాబ్ కొడతావు అని చెప్పేవాడిని. ఆ వైట్ కలర్ జాబ్ అంటే ఎలా ఉంటుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకు ఒక అటెండర్ ఉంటాడు, ఒక కారు ఉంటుంది, ఏసీ గది ఉంటుంది, వాళ్ళకు ఒక సపరేట్ ఇల్లు ఇస్తారు, గార్డ్స్ ఇస్తారు, వంట మనిషి ఉంటారు. ఇంత లగ్జరీ లైఫ్ రావాలంటే నేను ఎంత కష్టపడాలి? అలా కష్టపడ్డవాడికి కంపల్సరీ ఉంటుంది. నీతి నిజాయితీగా కష్టపడడానికి ఎప్పుడు కూడా హై లెవెల్ ప్రొఫెషన్ వస్తుందని చెప్పేసి ప్రతి క్లాస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. శివకుమార్ దాన్ని పాటించుడు, కొంచెం సక్సెస్ అయ్యాడు. అవునా కదా? అది నిజం కదా? కాబట్టి ఇప్పటికి కూడా ఏదో అయిపోయిందని కాదు, మీరు చేసే పనిలో నిజాయితీ, కష్టము, అంకితభావం ఉంటే మీ వృత్తిలో కూడా మీరు చాలా నైపుణ్యం అవుతారు. మీరు కూడా చాలా బాగా న్యాయంగా సంపాదించే డబ్బు నిలబడుతుంది, అన్యాయంగా సంపాదించే డబ్బు అది పోతుంది. కాబట్టి నిజాయితీగానే ఉండండి, నిజాయితీని సంపాదించండి, పక్క వారిని మోసం చేయకండి. చేసినాకో ఆ డబ్బు మాత్రం ఉండదు. ఇది మాత్రం మోసం, ప్రాక్టికల్ చెప్తున్నాను. నిజాయితీగా ఉన్న ఒక ప్రొఫెషన్ ఏంటంటే మ్యాక్సిమంగా అంటే ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. ఉపాధ్యాయ వృత్తి మాత్రం చాలా నిజాయితీగా ఉంటుంది. ఎందుకంటే ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే నేచర్ వస్తుంది. అలాని నీతలు లేదని కాదు, అలాంటి అలవాటు ఎవరికైతే లేవు డెఫినెట్లీ దే విల్ లీవ్ పర్ఫెక్ట్ మేనర్లీ అండ్ పర్ఫెక్ట్ డిసిప్లిన్లీ. అదర్వైజ్ ఐ డోంట్ నో, గాడ్ ఓన్లీ నోస్. సమయాభావం అంటున్నారు. సరే, నాకు కూడా ఒక ఫంక్షన్ ఉంది 6 గంటలకి, రావద్దు అనుకున్నాను. బట్ పాపం పిల్లలు బాగా ఈగల్లీగా నాకు చెప్పడం జరిగింది, సార్ రావాలి కంపల్సరీ. వచ్చాను. ఈ స్పీచ్ కాగా నేను వెళ్ళిపోవడం మీ అందరికి పర్మిషన్ ఇస్తే. అందరికీ నమస్కారం. ముందుగా 2004-2005 బ్యాచ్ 10th క్లాస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పరచుకొని దీనికి ఆహ్వానించి మీ ప్రేమానురాగాలు పంచి మిమ్మల్ని సన్మానించినందుకు, మీ బ్యాచ్తో అంత అనుబంధం లేదనుకుంటున్నారు, సార్ అంతా మర్చిపోయి అనుకుంటారు, నన్ను కూడా గుర్తుపెట్టుకోలేదు మీరు. ఓకే ఓకే ఓకే. అయితే గతంలో మీకన్నా ముందు బ్యాచ్ ప్రతి విద్యార్థిని ఇంటి పేరుతో సహా చెప్తుంది. మీకన్నా ముందు ఆల్రెడీ మనకు చేపూర్ ఫంక్షన్ హాల్లో 2 10th బ్యాచ్లు ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకున్నారు. వారు పిలిచారు, వరుస క్రమంలో నిలబెట్టి ఒక్కొక్కరు పేరు చెప్పుకుంటూ పోయినారు, ఇంటి పేరుతో సహా.
మీరు ఎందుకు గుర్తులేదంటే నేను వెళ్ళిపోయే నాటికి మీరు 7th క్లాస్లో ఉన్నారు. కానీ కొంత డైరెక్ట్ 8th క్లాస్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. జంగపేట నుంచి కానీ లేకపోతే చేంగల్ కానీ లేకపోతే ఇంకా పక్క అవసరం కొత్తపల్లి, వాళ్ళకి నేను తెలియదు. వాస్తవంగా నేను ఈ స్కూల్కి వచ్చింది 1992లో. బహుశా మీరు 2-3 సంవత్సరాల పిల్లలు. వాస్తవంగా ఇది ఆత్మీయ సమ్మేళనం అంటే మనం చాలా ఏళ్ళ తర్వాత కలుస్తాం కాబట్టి ఆ కలవడం కూడా మీకు దాంట్లో మజా తెలుస్తలేదు. ఎందుకంటే అంతే నడుకునే ఉంటుంది. కొత్తపల్లి వాడి జాంకంపేట చేంగల్ పెళ్ళైనా ఈ పక్క ఊరు ఆ పక్క ఊరు ఈ ఒక్క రోజు వచ్చిపోవడే ఆ మజా ఉండదు. ఒక బంధువు ఉన్నాడు, 15-20 ఏళ్ళ తర్వాత ఇంటికి వచ్చినందుకు ఎంత ఆనందం ఉంటుంది. ఒక మనిషి దుబాయ్ వేయడు, ఒక సామి దుబాయ్ వేయడు, మరి తెలియదాడ అనుకోకుండా ఒక మనిషి కలిసిండు ధర్మరాజు. ఇక పరేషన్ అయిపోతాను ఇక కాదా, ఒక్కరొకరు పట్టుకొని సేపు. అంటే ఆ ఆత్మీయతలో ఆ ఆనందమే. అట్లా మీరు కొంతమందిలో ఉంది. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత మీరు కలుసుకున్న వాళ్ళల్లో ఖచ్చితంగా ఆత్మీయత కనిపిస్తుంది. ఆ విధంగా నేను 92కి మన ఈ నడుకుల స్కూల్లో అడిగిపోతాను. అప్పటికి మీరు 3-4 ఏళ్ళ సంవత్సరాల పిల్లలు కావచ్చు. అప్పటికి లెక్కలు షెడ్యూల్ కూడా అట్టుకునే వయసులో. మీకన్నా ముందు బ్యాచ్లు చాలా పోయినాయి. ఆ బ్యాచ్లలో రాధిక ఒక ఆమె నేను స్కూల్కి వచ్చినప్పుడు 8th క్లాస్ అనుకుంటాను, 8th. అందుకోసం మీరు కూడా మీ క్లాస్ టీచర్ ఎవరు? 6th క్లాస్లో మీ క్లాస్ టీచర్ ఎవరు? ఎవరు చెప్పలేకపోతే కొద్దిమంది తెలుసు. అంటే గుర్తుపట్టుకోలేదు, కేవలం 2 ఏళ్ళే పని చేసిపోయినా వెళ్ళిపోయినాం. ఎందుకంటే మీరు 6 ఏళ్ళలో కొంచెం చిన్న బాల్యం కాబట్టి కొంచెం తక్కువ వయసు కాబట్టి అంతే ఉంటుంది. అదే 8th, 9th, 10th అయితే కొంత మనకు మ్యాచ్యూరిటీ వస్తుంటుంది. వయసు 14-15 సంవత్సరాలు వస్తుంటుంది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఆ చెప్పిన ఆ అట్రాక్షను అఫెక్షను అవన్నీ వేరు. ఎందుకంటే గత బ్యాచ్లు మేము చూసినాం, వాళ్ళందరూ 10th దాకా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 10thలో కూడా చాలా సర్వీస్ చూసినాం. నేను వచ్చింది SGT టీచర్గా అయినప్పటికీ కూడా స్కూల్కి రాగానే గేమ్స్, క్విజ్, 6th మ్యాథ్స్, 7th మ్యాథ్స్, 9th మ్యాథ్స్, 10th మ్యాథ్స్ కూడా చెప్పేవాడిని. SGTగా పనిచేస్తున్నప్పటికీ కూడా 10thలో 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్. ఒక పేపర్ నేను చెప్పేవాడిని. అప్పటికి బయటకి ఎక్స్కర్షన్ పోయేది కూడా తెలియదు మనకి. స్కూల్లో మేమే తీసినాం. ఒక షేక్ దాదా గారు హెడ్ మాస్టర్గా ఉండేది. వాళ్ళు అంటే అప్పుడున్న బ్యాచ్ ఒక రకంగా స్కూల్ని అప్పుడు ఇన్నోవేషన్లో తెచ్చాం. ఇక అప్పుడు స్ట్రెంత్ పికప్ కావడం మొదలుపెట్టింది. అట్లా 6th క్లాస్ టీచర్ కాబట్టి ప్రతిసారి 60 నుంచి మెల్లగా స్ట్రెంత్ 92కి వచ్చింది. ఒకసారి 98కి వచ్చింది. అరే 98కి వచ్చి 90 సెంచరీ కొట్టాలి, ఇంకా ఇద్దరు కావాలా ఇట్లా ఎక్కడికి వస్తారు రాసుకోవద్దా? అట్లా ఒక బ్యాచ్లో లక్కీలా 102 మంది వచ్చారు. మరి మీ బ్యాచ్ అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెంచరీ కొట్టేసిన నేను 102, 105. ఇప్పుడు ఇది 2006కి వచ్చింది. ఎప్పుడు 2000 సంవత్సరం 2000. కాబట్టి ఆ రోజుల్లో మీరు కలిసి ఉన్నది మళ్ళీ 20,000 క్రితం కలిసి ఉన్నది చాలా ఆప్యాయత ఉంటుంది. మనకు 2020లో కరోనా వచ్చింది. మంచి గుణపాఠం చెప్పింది. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని లక్షలు ఉన్నా ఏం పనికిరావు. ఏం పనికి వస్తాయి? ఏం పనికి వచ్చేటప్పుడు ఫస్ట్ హెల్త్, ఆరోగ్యం కాపాడుకోండి. పిల్లలకు మంచి చదువు ఇప్పాను. పిల్లలకి ఏదో కోట్లు లక్షలు సంపాదించి పెడదాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకుంటే కాబట్టి హెల్త్, ఎడ్యుకేషన్. ఇప్పుడు కూడా మీరు పిల్లలకి ఏదో నేను కోట్లు లక్షలు ఆస్తులు సంపాదించి కూడబెడతా అంటే 2 సంవత్సరాలు అమ్ముకొని దాన్ని కంప్లీట్ చేయొచ్చు, పూర్తి చేసి లాస్ట్లో తీసుకురావచ్చు. పిల్లగాడికి చదివించి వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడు సొంతంగా సంపాదించుకుంటే వాడి జీవితం అంతా సుఖం ఉంటుంది. 10th వరకు 10th క్లాస్ +2 +3 15వ తరగతి డిగ్రీ, ఒక 5 ఏళ్ళు బాల్యం. 20 సంవత్సరాల కనుక పిల్లగాడు కష్టపడుతుంది. చూడండి మీ పిల్లలు కానీ మన సమాజంలో 20 ఏళ్ళు మనిషి కష్టపడి ఒక స్థితిలో మనం కనుక ఉండగలిగితే 60 ఏళ్ళు అంటే ఇంకా మిగిలినవి 40 ఏళ్ళు. 40 ఏళ్ళు దొరలాగా బతకొచ్చు. ఎవరి మీద ఆధారం లేకుండా ఒక సమాజంలో ఒక మంచి ప్లేస్లో ఉండొచ్చు.
కాబట్టి మీరు మీకు తెలిసిన వాళ్ళకు చెప్పండి, పిల్లగాడికి ఎటువంటి ఆస్తిపాస్తులు ఇవ్వాల్సిన పని లేదు. ఫస్ట్ వాడు మంచి చదివిపోయండి, వాడి కళ్ళ మీద వాడు నిలబడతాడు, వాడి కుటుంబం నిలబడుతుంది, 40 ఏళ్ళు హాయిగా బతుకుతాడు. కానీ జనరల్గా ఏంది, ఏ స్టేజ్లో పిల్లలు చెడిపోతుంటారు, ఇంటర్మీడియట్ కథ మధ్యలో ఈడెడ్ అయిపోతాడు. ఆ ఇంటర్ ఒక అడ్డుగోడను దాటగలిగి వాడు డిగ్రీ చదివితే, డిగ్రీ అంటే అప్పుడు ఆ రోజుల్లో +3 అంటే బీఎస్సీ BA BCom అనేవారు, ఇప్పుడు అంతా బీటెక్ లాగా వచ్చినాయి, MBBSకి వచ్చినాయి, డాక్టరేట్, కాబట్టి ఏ కోర్స్ అయినా కానీ ఆ విధంగా డిగ్రీ పాస్ అయ్యగలిగితే అట్లంటే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా? ఇంతకుముందు ఒక స్టూడెంటే పాపం బాధపడ్డాడు, MSc చేసినా ఉద్యోగాలు లేవు కొంతమంది. మీ ఊళ్ళో కూడా పీజీలు చేసిన MSc ఫిజిక్స్ చేసిన అమ్మాయి కూడా ఉంది, ఇంటి వద్దనే ఉంది. MSc ఫిజిక్స్ ఎప్పుడు ఈ కాలంలో కాదు, 94 రోజులు అయితే రాత్రి క్లాస్మేట్, లేదా వాళ్ళ తర్వాత 2 years తర్వాత MSc ఫిజిక్స్ చేసి. అంటే కొన్ని అవకాశాలు వస్తాయి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఆరోగ్యంగా ఉండండి. నేను పోయిన 2 మీటింగ్లలో ఖచ్చితంగా చెప్పాను, నేను ఆరోగ్యంగా ఉండడం కారణం పచ్చనడుకుల్లో 10 సంవత్సరాలు పనిచేసి ఏం చేసినా గేమ్స్ ఆడిపిస్తుంటే గేమ్స్ ఎండలున్నా సరే ఏడున్నా సరే రాదికి వస్తుండే సార్ ఈ లెక్కలు చెప్తుంటాను. అప్పటికప్పుడే అక్కడనే ఇంకా మళ్ళీ నేను అప్పుడు చెప్తారు, లాస్ట్ చెప్తా, మళ్ళీ చెప్తా కదా, అప్పటికప్పుడే డౌట్ క్లియర్నెస్ అయిపోతుండే. అట్లా పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, వాలీబాల్ అనిపిస్తుండే, గోల్ నడుస్తుండే, కబడ్డీ నడుస్తుండే, నిలబడుతుంటే అప్పటికప్పుడు చెప్పిస్తుండే. ఈ విధంగా అయిపోయింది. మీకు మాత్రం 2 ఏళ్ళే అవకాశం ఇచ్చిన భగవంతుడు, దానికి మరి నేను ఏం చేయలేను. కాబట్టి ప్రతి వాళ్ళని ఉత్సాహాన్ని ఇవ్వండి, పాజిటివ్గా తీసుకోండి. ఫస్ట్ హ్యాపీగా బతుకుని తెచ్చుకోండి, ఉన్న దాంట్లో హ్యాపీగా బతుకున్నాం. కోట్లు ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడంటే లేడు. చాలా మంది అనుకుంటారు, డబ్బు ఉందిరా పెద్ద కార్లో అవుతుంది, 6 సమస్యలు అడుగుంటాయి, నీకు ఏం తెలుసు, మరి వీడు వాడుకుంటే ఇప్పుడు నిద్ర పడుతుంది మంచి హాయిగా, వాడికి పడ్డదు. కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తిగా హ్యాపీగా బతికిన వాడే నిజమైన ధనవంతుడు. థ్యాంక్ యూ సార్. 2004-5 బ్యాచ్ సమ్మేళనము సందర్భంగా వేదికపై ఆశీనులైన నా సహ ఉపాధ్యాయులు మీ అందరికీ శుభాశిస్సులు. ఇక నేను మాట్లాడే ముందు మొట్టమొదట మీరు మాట్లాడిన విషయము, చదువులో గెలవాలా జీవితంలో గెలవాలా? ఏం కావాలి చెప్పండి? చదువులో గెలవాలా జీవితంలో గెలవాలా? ఏది కష్టమైన పని ఇందులో? జీవితం గెలవడం కష్టం. చదువులో కష్టపడితే గెలుస్తాం, కానీ జీవితం అతి కష్టం, దాన్ని ఎదుర్కోవడం. కాబట్టి అలాంటిది ఎదుర్కోవాలా, గెలవాలి జీవితంలో. ఇక సలీం చెప్పాడు చూడండి, నిజంగా నాన్న నువ్వు జీవితంలో గెలిచినావు, అందరూ వస్తున్నాను, క్లాప్స్ కూడా సలీం. జీవితంలో గెలవడం ముఖ్యం, చదవడం పెద్ద విషయం కాదు. ఇక మీ అందరూ కూడా మీ ముఖాల్లో కనబడుతుంది, ఈ 40 ఏళ్ళకి వచ్చినాం, మాదేముంది, నేను చేసేది ఏముంది, సాయం చేయండి అందరూ అనుకుంటున్నారు, అంతే కదా. ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ వయసు ఎంత ఉంటుంది చెప్పండి? అమెరికా ప్రెసిడెంట్ వయసు 75 కాకుండా అన్నది. ట్రంప్ 10 ఏళ్ళుగా ఎవరు తెలియదు, ఆయన జీవితం 60 నిమిషాలు చాలైంది, అంతకుముందు ఎవరు తెలియదు, అంత యాక్టివ్. ఇవాళ మన భారత ప్రధానమంత్రి వయసు ఎంత ఉంటుంది? 75. చూడండి మరి, సాధన చివరి దాకా సాధించాలి, గెలవాలి. నాగమణి నిజంగా నువ్వు ఏడుస్తున్నావు కదా, నేను చూసి నేను ఏడుస్తున్నాను, అంత బాధపడుతుంది నిజంగా నీ వాస్తవం చూసి. అవాస్తవం అమ్మ, అట్లా ఉండకూడదు నువ్వు. నాకు ఒకటే, నాగమణి అంటే వేల్పూర్లో ఆడినప్పుడు జింక పిల్లల్లాగా గొంగేసిన నాగమనే గుర్తున్నది. ఇప్పుడు గుర్తుపట్టలేకపోయినా అమ్మాయిని యాక్చువల్గా ఏడవద్దామని. సాధించాలి, ఇంకా జీవితం ముందర ఉన్నది, సాధించాల్సిందే, పట్టుదలకు ఉండాలా. భగవత్ శక్తి కూడా అవసరం అన్నమ్మ. ఇందులో భవిష్యత్తులో మనం సాధించలేదు, భగవత్ సాధన కూడా అవసరమే. అందులో నేను ఉదాహరణ చెప్తా, నాగరాజు చెప్పలేదు, వాటి హిస్టరీ చెప్పలేదు, పాత హిస్టరీ. సలీం చెప్తున్నాడు, నాగరాజు హిస్టరీ చెప్పలే. భగవత్ సంపదం కూడా, దాంతో కూడా సత్సంగంతో కూడా మనం జీవితాలు బాగుపడతాము. అది కూడా మీరు చేయండి, చేస్తామని పడతాం. ప్రతి ఒక్క తల్లిదండ్రి ఏం కోరుకుంటారు పిల్లల నుంచి? గొప్పగా కావాలని కోరుకుంటారు. నిస్వార్థ ప్రేమ తల్లిదండ్రి ప్రేమ. మీరు ఇప్పటికి కూడా తల్లి ప్రేమ నిజంగా నిస్వార్థము, తండ్రి నిస్వార్థమే. వాళ్ళు ఏం కోరుకోరు, ఏమి పిల్లల నుంచి. వాళ్ళ పిల్లలు మంచి కావాలా, మా పేరు మీద పెట్టాలి, ఇంతే, ఒకటే పెట్టాలి. జీవితాంతం పోరాడతారు, అందరు తల్లులైనరు తండ్రులైనరు. నీకు ఇప్పుడు అర్థమైతే, అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైతే. అట్లాగే ఇంకో ప్రేమ కూడా ఉంది, నిస్వార్థ ప్రేమ. చెప్పండి, గురువుల ప్రేమ. సరే మేము శాలరీ కోసం పనిచేసి కాదని అంటలేను,
కానీ మీరు ఎప్పుడైనా గొప్పగా వేసి నిలబడితే ఎంతో ఆనందం అవుతాయి. నేను మొన్న చక్రవర్తి స్వామి అని నాకు మ్యాథ్స్ చెప్పిన సార్ ఆర్మూర్లో ఉంటాడు. నా రిటైర్మెంట్ అయిన సందర్భం సార్ని పిలిచాను, రాలేకపోయాడు. ఇంటికి సన్మానించిన సార్లు ఎంత ఆనందంగా అంత ఆనందం కలిగి సార్ నన్ను చూసి గొప్పగా కాబట్టి అది ఆనందం. నిస్వార్థ ప్రేమ, ఈ రెండు ప్రేమలు. మరి ఈ ప్రేమలు ఎట్లా చెప్పే ముందు ఉపాధ్యాయుడి ఆయుష్ ఎంత చెప్తాను అది మీకు అర్థమైపోతుంది. ఒక గురువు యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది సాధన చేద్దాం. ఏమి సార్ గురువు ఆయుష్ చూడేది 100 ఏళ్ళు బతుకుతాయి, ఇప్పుడు 60 ఏళ్ళు ఎక్కువ, అంతేనా కాదా? గురువు ఆయుష్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది గురువు ఆయుష్? 100నా? 150? 56? గురువు ఆయుష్ వయసు, బతికే వయసు 80. సరే 100 మంచిగా సార్ ఉన్నట్టు ఫిట్ 120 years, అంతే కదా? అయితే ఆయుష్ నిర్వచనం ఏంటంటే ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడు అంటే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిన మట్టు కూడా ఆయన ఆయుష్ ఉన్నట్టే. ఇవాళ శ్రీరామచంద్రుడు జన్మదినం చేస్తున్నాం, ఆయన బతుకున్నాడా? శ్రీరామచంద్రుడు అంత గొప్పగా అయింది, అంత గొప్పగా అయింది కాబట్టి జన్మదినం చేస్తున్నాం. అంటే ఆయన పేరు చిరస్థాయి ఉన్నంత మట్టుకు ఆయన ఆయుష్ ఉన్నట్టే, ఆయన మన మధ్య జీవించి ఉన్నట్టే, అంతేనా కాదు? అట్లాగే గురువు ఆయుష్ నాన్న ఇప్పుడు నేను దిగిపోయినా, మొన్న 6th క్లాస్లో పిల్లవాడు సార్ చెప్పిన వాడి ఇప్పుడు మీరు అందరు గుర్తుంటారు, అందరు కూడా మేము గుర్తుంటారు. నేను చనిపోయిన పేపర్లు రాస్తే ఆహా మా మోహన్ సారే మీ పిల్లలకి చెప్పుకుంటారు, అవునా కాదా? అయితే అమర్నాథ్ సార్ అని బంజారా హిల్స్ అని ఒకటి ఉంటుంది అంబేద్కర్ చౌరస్తాలో ఉంటుంది లేదా? మా సార్ కొడుకు, ఆయన కొడుకు ఆయన మనం చనిపోతే పేపర్లు వేస్తే మా భార్యకి మా సార్ అని చెప్పింది. నేను చెప్పుకున్నా మా భార్యకి ఇప్పుడు మా సారు మన పోయిన సార్ చెప్పుకున్నా. అంటే ఆయన నా మనసులో జీవించినట్టే కదా, నా మనసులో ఇవాళ మీకు వచ్చిన. అట్లాగే మీ పిల్లలు కూడా 6th క్లాస్ పిల్లవాడు ఇవాళ వాడికి 13 ఏళ్ళ వయసు, 100 ఏళ్ళకేసి 13 ఏళ్ళ వయసు. వాడు చెప్పి దిగిపోయినా వాడు ఎంతకాలం బతాడు? వాడు 13 ఏళ్ళ పిల్లాడు ఎంత బతాడు? వాడిని 100 ఏళ్ళు బతాడు, అందాను కదా? ఆ 100 ప్లస్ నా ఆయుష్ కలపండి 160 years నా ఆయుష్. 6th క్లాస్ పిల్లాడు మనసులో ఉన్నంత మట్టుకు నేను ఆయుష్ ఉన్నట్టే భూమి మీద. మోహన్ సార్ నా గురువు ఉన్నట్టా కదా? నా వయసు ఉన్నట్టే ఖచ్చితంగా. ఇక అది వదిలేయండి. సరే 160, 200 ఏళ్ళు నా ఆయుష్ లాస్ట్, అంతేనా? కాదు. ఒకటేంటంటే ఇవాళ మాలవత్ పూర్ణ అనే పేరు విని ఉంటారు చూడండి, మాలవత్ పూర్ణ పేరు. మరి ఆమె గొప్పగా సాధించింది, గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కింది. ఆమె పేరు పక్క గిన్నిస్ బుక్ రాయబడ్డది. ఆమె ప్రతి చోట వెళ్ళినప్పుడల్లా ఒకళ్ళ పేరు చెప్పింది. ఒకళ్ళ పేరు చెప్పింది చెప్పండి, గురువు పేరు చెప్పింది. ఆ గురువు పేరు ఏం పేరు? ప్రవీణ్ సార్ అనే పేరు గురువు పేరు. వెళ్ళినప్పుడల్లా కూడా ఆమె ఎక్కడ వెళ్ళినా కానీ నా ప్రవీణ్ సార్ ఇట్లా వేసి, ఆమె కూడా హాస్టల్లో ఉండే, కామారెడ్డిలో ఉన్నదా, ఇట్లా వేసి చెప్పింది. గిన్నిస్ బుక్లో ఆమె పేరు పక్కన ప్రవీణ్ సార్ రాయబడ్డలే, ఆ పేరు రాయబడింది లేదా? ఆ విధంగా ఇక్కడ శ్రీరామచంద్రుడు ఉన్నాడు అంటే ఆయన గురువు వ్యాస మహర్షి పేరు ఉంటుంది చూడండి, ఉందా లేదా? చిరకాలం ఉందా లేదా? ఇవాళ మహాత్మా గాంధీ ఉన్నాడంటే ఆయన పేరు పక్కన ఏముంటుంది? ఆయన గురువు పేరు ఉంటుంది. ఎవరి పేరు చెప్పడం? గోపాలకృష్ణ గోఖలే. అంటే మా శిష్యుల్లో ఎవరో ఒక్కరు, 1000 మందికి ఎవరన్నా ఒక్కరు కూడా గొప్పగా అయితే ఖచ్చితంగా మా పేరు ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి గురువు ఆయుష్ ఎంత? చిరంజీవులం. ఒక్కరు దొరికితే చిరంజీవులం. మా ఆయుష్ కలకాలం ఉండిపోతే అట్లా, అది గొప్ప. అది కోరుకుంటారు గురువులు. ఏం కోరుకుంటారు గురువులు? అదే కోరుకుంటారు. మరి మీ తల్లిదండ్రులు కూడా అదే కదా. నేను గురువుల ఆయుష్ చెప్పినా మీ తల్లిదండ్రి ఆయుష్ చిరంజీవులే. మీరు గొప్పగా అయితే మహాత్మా గాంధీ తల్లిదండ్రుల పేరు ఎట్లా ఉన్నాయో, రాముని తల్లిదండ్రుల పేరు ఎట్లా ఉన్నాయో, మీ అమ్మ నాన్న పేరు అట్లనే ఉంటుంది. అదే కోరుకుంటారు నిస్వార్థ ప్రేమ. తల్లి తండ్రి గురువులు నిస్వార్థ ప్రేమనే కోరుకుంటారు. మరి ఆ ప్రేమ కోసం మీరు సాధించాలా? ఇంకా ఉన్నది మీకు, ఇంకా ట్రంప్ చెప్పినా కదా, మోడీ ఆయుష్ చెప్పినా కదా, ఇంకా జీవితం ఉన్నది. మీరు సాధించండి. మీరు సాధించకుండా మీ పిల్లల్లో సాధించపచేయండి. గొప్పగా మారితే అప్పుడు మాకు ఆనందం. సాధించి మరి మీ తల్లిదండ్రి పేరు, మా పేరు,
గురువుల పేరు మీ గ్రామపు నిలబెడతని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. 2004, 2005 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం వేదికను అలంకరించినటువంటి మరియు విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక 2 నిమిషాలు గమనిస్తాను, మీరు అన్నిగా భావించద్దు. అయితే మనకు ఒక నానుడి ఉంది, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే ఇప్పుడు గురువులందరినీ పిలిచి సన్మానించింది, అంటే 3వ స్థానాన్ని గౌరవించింది. ఇంకా దానికంటే ముందు ఇంకా 2 స్థానాలు ఉన్నాయి, మాతృదేవోభవ, పితృదేవోభవ. వాళ్ళు ఎప్పుడు కూడా మీ దగ్గరనే ఉంటారు, అమ్మ నాన్న. అయితే వాళ్ళని కూడా ఇంతకంటే ఎక్కువ గౌరవించాలి, ఎందుకంటే వాళ్ళు లేని మీరు లేదు, మీరు లేని మీ పిల్లలు లేదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ తల్లిది, అదేవిధంగా తండ్రిది. కానీ ఇప్పుడు మనం సమాజంలో చూస్తే, అంటే మీరు కాదు, సమాజంలో చూస్తే ఎట్లుందంటే వాళ్ళు పనికి రాకుండా అయిపోయింది తల్లిదండ్రులు. ఎప్పుడైతే అంటే మీరు అట్లా లేకుండొచ్చు బహుశా, ఎప్పుడైతే మ్యారేజెస్ అయితాయో వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తారు. ఇక తర్వాత వాళ్ళ మీద కామెంట్స్ మొదలవుతాయి, మా అమ్మ నాన్న నాకేమీ ఇవ్వలేదు, అంత పెద్దోడికే ఇచ్చిండ్రు, అంత చిన్నోడికే ఇచ్చిండ్రు, నాకేమీ ఇవ్వలేదు అనేటువంటి కామెంట్స్ సమాజంలో బాగా చూస్తున్నాం. ఇంకొక సార్ కూడా చెప్పిండు, కొందరు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడెక్కడనో వస్తున్నారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితి రాకూడదు, కానీ ఇప్పుడిప్పుడు వచ్చేస్తుంది. అయితే మీ యొక్క చరిత్ర చూసినట్లయితే మీరు 20 ఏళ్ల క్రితం స్టూడెంట్లుగా ఉన్నప్పుడు కేవలం మీ జీవితాన్ని ఎలా అంటే అలా మార్చుకునేగలిగేవారు, కానీ ఇప్పుడు మార్చుకోలేరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏదో ఒక వృత్తికి ఫిక్స్ అయిపోయింది. కొందరు వ్యవసాయం కావచ్చు, కొందరు జాబ్లు కావచ్చు, కొందరు బిజినెస్లు కావచ్చు, కొందరు ఫారెన్ వెళ్ళడం కావచ్చు, ఇట్లా సెటిల్ అయిపోయారు లైఫ్లో. ఇప్పుడు మీ యొక్క యాటిట్యూడ్ మార్చాలి, మీ యొక్క పద్ధతిని మార్చాలంటే సాధ్యం కాదు. అప్పుడుండే 20 ఏళ్ల క్రితం మీరు స్టూడెంట్గా 8th, 9th, 10th ఉన్నప్పుడు మీరు ఏది కావాలంటే అదే అయ్యే వీలుండే, కానీ ఇప్పుడు కాలేరు, కాబోరు కూడా. కానీ ఇంకా మీకు ఒక అవకాశం ఏముందంటే, వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు మీ పిల్లలను మార్చచ్చు. మీకు అదొక సువర్ణ అవకాశం. కొందరికి 2 పిల్లలు ఉన్నారు, కొందరికి 3 పిల్లలు ఉన్నారు, అందరూ చూసినాం, విన్నాం. కనీసం వాళ్ళ భవిష్యత్తు అన్నా కానీ బాగు చేయండి. సాధ్యమైనంత వరకు మీరు కృషి చేయండి, వాళ్ళను తీర్చిదిద్దండి, వాళ్ళను కూడా ఉన్నత స్థాయిలో నిలపడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇంకొక విషయం, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు చూపు ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా కానీ లాభం లేదు. ఉదాహరణ చూడండి, నేనే ఉన్నా. ఫస్ట్ నేను 10th క్లాసు, ఇంటర్మీడియట్, PUC చదివేటప్పుడు డాక్టర్ కావాలనుకున్నా. కాబట్టి BZC తీసుకున్నా. 10th కాగానే ఇంటర్లో BZC కావాలంటే ముఖ్య ఉద్దేశం డాక్టర్ అయినా.
కాలేదు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంది? డిగ్రీ చేసినాం కాబట్టి అప్పుడు ఈజీగా జాబ్ దొరికింది. 1975 1975లో నేను ఫస్ట్ అపాయింట్మెంట్. అప్పుడు ప్రతి ఊరికి ఒక 4-5 డిగ్రీ వాళ్ళు ఉంటుంది. వాళ్ళని పిలిచి జాబ్ ఇస్తుంది. నో టెస్ట్, నథింగ్, ఏం టెస్ట్ లేవు. అప్పుడు జీతం ఎంత తెలుసా? 200. అప్పుడు బంగారం ఎంత తెలుసా? 180 రూపాయల తులం. చూడండి ఎంత మారిపోయింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా చదువుకున్న వాళ్ళ యొక్క శాతం పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందంటే దానికి 100 మంది అప్లై చేస్తున్నారు. ఒకటే పోస్ట్ ఉంటుంది, 100 మంది అప్లై. అప్పుడు 100 జాబ్లు ఉన్నా కానీ 10 మంది రాకపోతుంది. రివర్స్ అయిపోయింది. కాబట్టి మీకు ఏంటంటే ఇంటలెక్చువల్ యొక్క స్పిరిట్ పెరిగింది. ఎవరైతే క్లెవర్ ఉంటారో, ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే జాబ్స్ దొరుకుతున్నాయి. ఇంతకుసారి చెప్పినట్టు ఒక అమ్మాయి బాధపడ్డది, అయ్యో నేను ఈ పని చేస్తున్నాను. అట్లా బాధపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. భగవంతుడు మనకి ఇచ్చింది అదే పని, మనం చేస్తున్నామా అదే పని. కాకపోతే ఏం చేయాలంటే మీ భవిష్యత్తు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఎంతైతే సంపాదిస్తారో అలా కొంత దానం చేయండి. అంటే ఇప్పుడు 100 రూపాయలు సంపాదిస్తే ఒక 10 రూపాయలు దానం చేయండి. మీ లోపల దాన గుణాన్ని పెంపొందించుకోండి. మీకంటే తక్కువ స్టేజ్లో ఉంటారు, వాళ్ళకు దానం చేయండి. ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం స్కూళ్ళు, అక్కడ డొనేషన్స్ చేయొచ్చు. దాన గుణాన్ని పెంపొందించుకోండి, అప్పుడు భగవంతుడు కూడా మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి 2004-05 బ్యాచ్ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు, మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. సార్. ముందుగా 2004-05 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు ఈ సమావేశాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన 2004-05 విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, కాలేజీ నుంచి 2 minutes తీసుకుంటా, ఎక్కువ తీసుకోను. ఓకే, ఫస్ట్ ఉన్న వారికి ఒక 2-3 స్టూడెంట్స్ వచ్చారు. ఐ థింక్ సూరజ్ ఎవరు వాళ్ళ బ్యాచ్. సార్ ఇట్లా సండే రోజు March 2 అంటే నేను చాలామంది వస్తూ ఉంటారు, ఏం చేస్తారులే అనుకున్నాను. తర్వాత అంతకుముందు ఒక 4-5 బ్యాచెస్ కూడా జరిగినాయి. నేను దేనికి అటెండ్ కాలేకపోయాను రకరకాల కారణాలతో. ఈసారి కనుక రాకపోతే నన్ను ఎవరు విలువరు. మా ప్రొఫెసర్ సార్ మొన్న ప్రోగ్రామ్ జరిగింది, మీరు కనిపించలే అంటారు. అది సండే కదా, అది చాలా విలువైంది. సో ఈసారి ఇట్లా చేసి వద్దాం డిసైడ్ అయిపోయినా. మా స్టాఫ్ మెంబర్ ఇంపార్టెంట్ మ్యారేజ్ ప్రోగ్రామ్. సో అక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. సో సూరజ్ మరీ సార్ తప్పకుండా అటెండ్ కావాలి సార్. నేను ఎట్లయినా మనసులో డిసైడ్ అయిపోయాను, రాకపోతే మళ్ళీ విలువరికి మళ్ళీ పచ్చినాడు కూడా పిల్లలని. సో ఒకటి ఇట్లాంటి సమావేశాలు జరుపుకుంటే మనం రీఛార్జ్ అవుతాం. ఈవెన్ నేను కూడా అంటే మళ్ళీ ఒకసారి మన రకరకాల ఇబ్బందులు, రకరకాల సమస్యలు ఎప్పుడు ఉండనే ఉంటాయి. రకరకాల ఈ షేరింగ్ మీరు మాట్లాడడం, సార్ మాట్లాడడం, నేను కూడా రీఛార్జ్ కావచ్చు అని రావడం కారణం. ఏ విద్యార్థికైనా ముఖ్యంగా టీచర్స్కి క్లాస్ రూమ్లో పాఠం చెప్పిన తర్వాత పిల్లల్లో ఒక వెలుగు కనిపిస్తుంది, అది టీచర్కి అర్థమైపోతుంది. అది కోట్లు పెట్టినా దొరకదు మరి. దానికోసం అది ఎవరైతే అనుభవిస్తారో ఆ టీచర్ ఎప్పుడు స్కూల్కి రావాలా, ఎప్పుడు క్లాసులో ఉండాలా, ఎప్పుడు పిల్లలకి చెప్పాలనే ఉంటారు. కొందరు ఈ కాలంలో మారుతుంది కదా. సో అది ఇప్పుడు కూడా అంత దూరం చింతమంది వచ్చిందంటే అది ఏందో ఆ అనుభవం అంతే. తల్లిదండ్రుల తర్వాత ఉన్న ఆ బంధం అది అంతే, ఆ గొప్పది. ఆధునిక యుగాల కాలం నుంచి ఆ గురువు ఆ గొప్పదనం మనం డిఫైన్ చేయలేము. సో అది కనిపిస్తుంది నాకు మరొకసారి. తర్వాత ఇప్పుడు మీరు చాలా రకరకాల వృత్తుల్లో మంచి వెల్ క్వాలిఫైడ్తో వచ్చి ఉంటారు. ఇప్పుడు కొందరు కానిస్టేబుల్ అయినా, శివప్రసాద్ ఎగ్జిట్గా పనిచేస్తున్నాను,
తర్వాత సలీం సార్ నేను చికెన్ సెంటర్లో చాలా సక్సెస్ గ్రేట్, నాకు బాగా నచ్చింది అని చెప్పింది. ఎందుకంటే మనం విషయం సక్సెస్ అనేది డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లేదా ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, లేకపోతే టీచర్ అయినా ఇందులో ఉండదు. మన హానెస్ట్లో ఉంటుంది, మన నిజాయితీలో ఉంటుంది, మనల్ని ప్రేమించడంలో ఉంటుంది, మన ఇతరులకు ఇవ్వడంలో ఉంటుంది, మనల్ని నలుగురు గుర్తుపెట్టుకోవడంలో ఉంటుంది, మన ఆనందం అక్కడ. అది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు సక్సెస్ అయినట్టు. ఇప్పుడు సార్ చెప్పి 100 కోట్లు వెయ్యి సంబంధం లేదు, అది వాడి మైండ్ అంతా తెలుసుకుంటే హ్యాపీగా పడుకోలేదు. సక్సెస్ అనేది, విజయం అనేది అది ఎవరికి వాళ్ళు వెతుక్కోవాల్సింది. కాబట్టి నేను తోటలో పని చేస్తున్నా, హౌస్ వైఫ్గా చేస్తున్నా, లేకపోతే ఇంకోటి చేస్తున్నా, ఎవరి వర్క్ ఇస్ వర్షిప్. పని అనేది ఒకటి చిన్నది, ఒకటి పెద్దగా ఉండదు. సో కాబట్టి ఇప్పటికీ మీ ఛాన్స్. సార్ మా సార్లు 40 years వచ్చినాయి, మనకి కాదు కంపల్సరీ అవుతుంది. కంపల్సరీ మీతో ఇప్పుడు వెల్ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు వెనక్కి పోవాలి. మీరు కంపల్సరీ ఇంటి దగ్గర ప్రిపేర్ కాదు. ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మా స్కూల్లో నేను నిర్మల్లో వర్క్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. 45 years తనకి. వాళ్ళ బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, వాళ్ళ ఇంకో బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఆమె బీబీగా పనిచేస్తుంది. రీసెంట్లీగా ఆమె స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్ సంపాదించింది. 45 years ఓల్డ్ ఆమె. ఇప్పుడు ఎల్లారెడ్డిగూడలో పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఎవరు తక్కువ అంచనా వేసుకోకండి. మీకు స్టిల్ టైం ఉంది. వెల్ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు మంచి యాటిట్యూడ్తోని, మంచి డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, ఓపికతో మీరు ఖచ్చితంగా సాధించవచ్చు, మర్చిపోవద్దు. సో ఇప్పటికీ మీకు టైం ఉంది. అదేవిధంగా పిల్లలు కూడా అది ఇంకో గొప్ప ఛాన్స్ ఉంటుంది, అది ఒకటి చూసుకోండి. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకటి నాకు స్వార్థం కూడా ఉంటుంది. ఒక స్కూల్ వచ్చాముగా పూర్వ విద్యార్థులు ప్రోగ్రాం పెడుతుంటారు అంటే సహజంగా మరి మా పాఠశాలకి ఏమైనా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో నా పని ఇంకా సులువు చేసుకోండి. మా బాజీ సార్ నాకు ఎప్పుడు మా ప్రభు సార్ కానీ, బాజీ సార్ నాకు మంచి శ్రేయాభిలాషులు. ఇక్కడ విలేజ్లో సూపర్ ఉంటుంది. వీడీస్ వాళ్ళు కానీ అందరు కానీ ఇక్కడ యూత్ కానీ బాగా కోఆపరేట్ చేస్తారు. అయితే ఇప్పుడు మీరు అదృష్టవంతులు, అప్పుడు నా టీచర్ అదృష్టవంతులు. ఎందుకంటే అప్పుడు పిల్లలు వినేవాళ్ళు. అసలు అప్పుడున్న జనరేషన్ వేరు, అప్పుడున్న కథ వేరు. ఇప్పుడు టీచర్ గిరి చేసుడు వేరే, ఇప్పుడు హెచ్ఎం గిరి చేసుడు వేరే. అది చెప్తే అది ఒక్క రోజులో ఓడవాలి. ఓకే. స్టిల్ బట్ వీఆర్ మేము బాగా ప్రయత్నం చేస్తున్నాము. మా లెవెల్లో రకరకాల జనరేషన్ మారుతూ ఉంటుంది కదా. సో మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే మీరు ఇప్పుడు వెల్ సెటిల్ వాళ్ళు ఉంటారు, రకరకాల ప్రైవేట్ కార్పొరేట్ కూడా పంపిస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో స్టిల్ పంపించాలి. గవర్నమెంట్లో ఇంకా కూడా డెడికేషన్ టీచర్స్ ఉన్నారు, మంచి హెడ్ మాస్టర్స్ ఉన్నారు. మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే కంపల్సరీ స్కూల్కి వెళ్ళండి, హెచ్ఎంతో మాట్లాడండి, టీచర్స్తో మాట్లాడండి, అక్కడ స్కూల్ పట్టించుకోండి, ఆ స్కూల్ డెవలప్ చేసుకోండి. అక్కడ లక్షలు వేలు పెట్టేవాళ్ళు. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, అవకాశం ఉన్న వాళ్ళకి. ఓకే. తర్వాత లాస్ట్ మీరు సూరజ్ నాకు ఫస్ట్ హామీ ఇచ్చిండ్రు సార్, ఏదో ఒకటి మన స్కూల్కి మంచిది. సూరజ్ ఏదో ఒకటి ఇద్దామన్నారు. మీరు అనుకొని మీకు తోచింది, నో ఫోర్స్. ప్రతిసారి ఏదో గ్రూప్ వాళ్ళు కంపల్సరీ చాలా ఇచ్చేస్తున్నారు. బెంచెస్ ఇచ్చారు. మొన్నటి గ్రూప్ వాళ్ళు ఒకటి మంచి 15,000 పెట్టుకోటి ప్రింటర్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు, చైర్స్ తీసుకోవాలి, రకరకాల ఎవరి వేల్లో వాళ్ళు చేస్తున్నారు. మన రీసెంట్గా కంప్యూటర్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. సో మీకు తోచింది పాఠశాలకు మీరు చేయగలిగింది మీరు అనుకొని, మా ప్రభు సార్ ఉంటాడు, బాజీ సార్ ఉంటారు, మీరు వాళ్ళకు ఇచ్చినా పర్లేదు, వాళ్ళే చేసేస్తారు. మీరు అనుకొని మా పాఠశాలకు ఏదైనా ఇవ్వాల్సిందే కోరుతున్నాం. సో ఇక్కడ పిల్లలు కూడా మంచిగా ఉంటారు, డిసిప్లిన్గా ఉంటారు. అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కూడా, అంటే మిగతా గవర్నమెంట్ సెక్టార్ స్కూల్స్ వెళ్తే మన స్కూల్ ఎప్పుడైనా నాకు తెలిసి ఒక 20 years నుంచి మంచి పేరు ఉంది. దాన్ని నేను శాయశక్తిలో నిలవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎప్పటికీ గురువే సృష్టికి మూలంగా, గురువే త్రిమూర్తి రూపంగా, గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునుగా. గురు పాదములకు సమర్పించిన మనసే బ్రహ్మ స్వరూపంగా, గురు ఉపదేశం పొంది తరించిన మానవ జన్మే ధన్యంగా, మానవ జన్మే ధన్యంగా. గురువే సృష్టికి మూలంగా, గురువే త్రిమూర్తి రూపంగా, గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా.
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ కదలకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో.